హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మన కిచెన్లో వంకాయ ఆలు కర్రీ. ఇదైతే చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళల్లో చేసే విధంగా అయితే మనం చేసేసుకుందాము. ఇందులో ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఇందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసాక ఇవి కొంచెం చిటపటమన్నాక ఇందులో 2 ఆనియన్ అయితే తీసుకున్నాను, చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసి. అలాగే 2 పచ్చిమిర్చి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఎల్లిపాయలు చిన్నగా దంచేస్తాను. ఈ విధంగా దంచి వీటిని అయితే వేసేసుకున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో 2-3 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. వీటిని అన్నీ కలిపేసుకొని 2 టమాటాలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే వేసి ఒక్కసారి కలిపేసుకొని 2 మినిట్స్ అయితే మూత పెట్టాలి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ టైంలోనే మనం పసుపు అయితే వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనము వంకాయలు ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, అవైతే ఇందులో వేసేయాలి. నేను 2 ఒకేసారి వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి. ఆలుగడ్డలు ఇవి వంకాయలు సపరేట్గా వేస్తే వంకాయలు అనేది టేస్ట్ బాగా రాదు. 2 కలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఒకసారి మొత్తం టమాటాలు అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వంకాయ అనేది కొంచెం ఉడుకుతుంది, ఆలుగడ్డ కూడా. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా కూడా ఇందులోనే వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఆలుగడ్డ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఊరికే మూత తీస్తూ చూడకూడదు. 2 సార్లు అయితే సరిపోతుంది. ఎక్కువగా అలా చూస్తే వంకాయ టేస్ట్ అస్సలు బాగోదు. అందుకే ఎక్కువ చూడకండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ అయితే యాడ్ చేయండి. సరిపడా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతోనే అయితే వేసాను వాటర్. మరీ చిన్నది కాదు అది, ఓకే మీడియం సైజులో ఉంటుంది, దాంతో వేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వంకాయనైతే ఉడికించుకోండి. చూడండి, కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి తీసేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.